హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ స్టూడెంట్స్. అండ్ ఇవాళ మన వీడియో వచ్చేసరికి బీటెక్ ఇన్ అగ్రికల్చర్ అనమాట. నథింగ్ బట్ ఇంజనీరింగ్ ఇన్ అగ్రికల్చర్. సో ఇది ఎంపీసీ అండ్ బైపీసీ బోత్ స్టూడెంట్స్ చేయగలరు. అండ్ అలాగే మన యొక్క అగ్రికల్చర్లో ఇంకా వేరియస్ కెరీర్ ఆప్షన్స్ ఏమున్నాయి, అసలు స్కోప్ ఏముంది, కోర్సెస్ ఏమున్నాయి, ఓన్లీ బేస్ అగ్రికల్చరేనా, అండ్ ఇందులో డిప్లొమా కూడా చేయొచ్చు. డిప్లొమా చేసిన తర్వాత బేస్ అగ్రికల్చర్లోకి వెళ్ళాలా, వెళ్తే ఏ ఇయర్లో వెళ్ళాలి, అసలు ఏంటి ఓవరాల్ ఇన్ డీటెయిల్గా ఇందులో మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఫస్ట్ వన్ బీటెక్ ఇన్ అగ్రికల్చర్ ఆర్ ఇంజనీరింగ్ ఇన్ అగ్రికల్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా అగ్రికల్చర్లో వేరియస్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా, ఆర్ఎల్స్ మీరు ఏమైనా డిప్లొమా చేయాలనుకుంటున్నారా, సో చేస్తే అది ఫస్ట్ చేయాలా లేదా బీఎస్ అగ్రికల్చర్ ఫస్ట్ చేయాలా, సో డిప్లొమా చేశాక ఏ ఇయర్లో మనం ఎక్కడికి వెళ్ళొచ్చు, లేదా ఏ ఇయర్లో బీఎస్ అగ్రికల్చర్లో మనం వెళ్ళొచ్చు, వీటి యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, కాలేజెస్ ఏంటి, అండ్ కట్ ఆఫ్స్ కాలేజెస్ ఏంటి, అలాగే ఓవరాల్ ఫ్యూచర్ స్కోప్ ఏంటి, ఇదంతా ఇన్ డీటెయిల్గా మీరు ఈ వీడియోలో అయితే మాట్లాడకపోతున్నాం. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, సో దట్ మీకు ఒక ఏ డౌట్స్ క్లియర్ అండ్ క్వైరీస్ అయినా సరే మొత్తం క్లియర్ అయిపోతాయి. ఇన్ కేస్ మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే, క్లారిఫికేషన్ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఆ రోజు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయండి, లేదా మా మెయిల్కి అయినా కాంటాక్ట్ అవ్వచ్చు. 24/7 మా టీం అనేది మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇక్కడ మేము ప్లేలిస్ట్ వైజ్గా మీకు అన్ని క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క డేటా ఆయుష్ దగ్గర నుంచి, బీడీఎస్ దగ్గర నుంచి, ఎంపీఎస్ కట్ ఆఫ్ మార్క్స్, కాలేజ్ వైజ్గా ఆంధ్ర అండ్ తెలంగాణ, టీఎస్ ఎంసెట్ ఇన్ డీటెయిల్ ఎక్కడ తెలుసుకోవాలి, నోటిఫికేషన్స్ అవన్నీ, ఎంసెట్ కోర్సెస్ గురించి, అలాగే నీట్ ఎంసెట్లో సీట్స్ రాకపోతే ఇంకా వేరే కోర్సెస్ ఏమున్నాయి ఇన్ డీటెయిల్గా, సీట్ మ్యాట్రిక్స్లు కానీ, అలాగే రిజర్వేషన్స్ గురించి కానీ, గవర్నమెంట్ కాలేజ్ అండ్ ప్రైవేట్ కాలేజ్ ప్రతి కోర్సులో కానీ ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మా కంటెంట్ ఒకసారి చెక్ చేయండి, అండ్ ఏమాత్రం వర్త్ అనిపించినా, యూస్ఫుల్ అనిపించినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము స్టార్ట్ చేసి 2.5 వీకే అవుతుంది, అండ్ కౌన్సిలింగ్ లైవ్లోగా మీకు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలని మా మెయిన్ థీమ్, సో దట్ మీరు ఒక మిస్టేక్ అనేది చేయరు కౌన్సిలింగ్లో. అండ్ చూడొచ్చు 2.5 వీక్స్లో 100 వీడియోస్ అంటే ఏ రేంజ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉందో. సో రీచ్ అవన్నీ వస్తాయి కానీ సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోవట్లేదు. కంటెంట్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రిప్షన్ చేసుకోండి, సో దట్ మాకు సపోర్ట్ వచ్చి ఇన్ డెప్త్గా మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, జనరల్గా ఎవరైనా స్టూడెంట్స్ ఎంసెట్ రాసిన తర్వాత వాళ్ళు ఓన్లీ థింక్ చేసే ఏంటంటే, ఓహో మనకి ఎంసెట్ ద్వారా ఓన్లీ అగ్రికల్చర్ ఆర్ఎల్స్ వెటర్నరీ ఆర్ఎల్స్ ఫార్మసీ 3 కోర్సెస్ మాత్రమే ఉంటాయి, ఇంకా ఉండవు అని అనుకుంటారు. సో అది బ్లండర్ మిస్టేక్ అనమాట. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలాగే అనుకుంటారు. ఇది ఇంకో బ్లండర్ మిస్టేక్. ఎందుకనంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్లో కానీ, ఎక్కడైనా కానీ మాట్లాడుకుంటున్నప్పుడు కానీ, వాళ్ళకి పేరెంట్స్ టు పేరెంట్స్ మాట్లాడుకున్న, స్టూడెంట్స్ టు స్టూడెంట్స్ మాట్లాడుకున్న సరే ఈ 3 కోర్సెస్ మాత్రమే వస్తాయి, కానీ ఇంకెవ్వరికి తెలియదు మిగతా ఏమున్నాయి ఏం లేవేమో అనుకుంటారు. కానీ బైపీసీ స్టూడెంట్స్లో మాత్రమే చాలా మల్టిపుల్ కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఎంసెట్ ద్వారా మీరు రకరకాలవి చేయొచ్చు. వెటనరీ, అగ్రికల్చర్, ఫార్మసీ కాదండి, మీరు బీటెక్ని అగ్రికల్చర్ చేయొచ్చు, సెరికల్చర్ ఉంది, ఫారెస్ట్ ఇది ఉంది, డిప్లొమాలో చాలా చాలా ఉన్నాయి, అండ్ ఫుడ్ టెక్నాలజీ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, ఇలా చాలా చాలా కోర్సెస్ ఉన్నాయన్నమాట. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే ఓవరాల్ ఇన్ డీటెయిల్గా అసలు ఏమేమి ఉంటాయి, ఇందులో ఏ ఏ కోర్సెస్ అండర్ ఎంసెట్ వస్తే A to Z మీరు నోట్ చేసుకోండి. అండ్ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్, వాటి యొక్క కోర్సెస్ అన్నీ ఇన్ డీటెయిల్గా, జాబ్ స్కోప్ కానీ, ఫ్యూచర్ కెరీర్కి ఎలా ఉంటుంది అదంతా ఓవరాల్గా మేము 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మా దానిలో చెక్ చేయండి, ఆర్ఎల్స్ మీకు ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి కొట్టండి, ఓవరాల్ అన్ని డిస్ప్లే అవుతాయి మీకు ఏమేమి ఉన్నాయో. సో మీ ఇంట్రెస్ట్ బేస్డ్ మీద చెక్ చేసుకోండి. లైక్ అందరూ వెటనరీ చేస్తున్నారు, అందరూ అగ్రికల్చర్ చేస్తున్నారు, అందరూ ఫార్మసీ చేస్తున్నారు అనేది బ్లెండర్ అనమాట. ఎప్పుడైనా పేరెంట్స్ టు పేరెంట్స్ మాట్లాడుకున్నప్పుడు, ఆర్ స్టూడెంట్స్ మాట్లాడుకున్నప్పుడు ఈ మెయిన్ 3 కోర్సెస్ మాత్రమే మాట్లాడుకుంటారు. సో మిగతా ఉన్నాయని కూడా వాళ్ళకి చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు, వాళ్ళు అందులో వెళ్తుంటారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఓవరాల్ ఇన్ డీటెయిల్గా చెక్ చేసుకోండి అసలు ఎంసెట్లో ఏ కోర్సెస్ ఉన్నాయి A to Z, అండ్ మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది. వెటనరీ, అగ్రికల్చర్, ఫార్మసీ కాదు చాలా ఉన్నాయి. సో మీకు అందులో ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా, కొత్తగా మీకు ఏమైనా యూనిక్ అనిపించి అందులో నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అనిపిస్తే అందులో కూడా జాయిన్ అవ్వచ్చండి. సో ఫస్ట్లీ అది మెయిన్, మీరు ఇన్ డీటెయిల్గా తెలుసుకోండి అసలు ఏ కోర్సెస్ ఉంటాయి. ఈ 3 కాదు, చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో వాటి గురించి వాళ్ళు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మీకు చెప్పినట్లుగానే వాటికంటూ మనకి ఎంసెట్లు గుడ్ ర్యాంక్ రాకపోతే ఏంటి, ఇంకా ఓన్లీ వెటనరీ, అగ్రికల్చర్ అయినా, ఇంకా వేరే ఆప్షన్స్ ఉండవా, సో వీటి గురించి అనమాట. ఫస్ట్ ఇంట్రో ఇస్తాను, ఆ తర్వాత మీకు ఈ యొక్క థంబ్నెయిల్లో చూసినట్లుగా మనం బీటెక్ అండ్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ గురించి మాట్లాడబోతున్నాం. నథింగ్ బట్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, మీన్స్ ఇంజనీరింగ్ ఇన్ అగ్రికల్చర్ అనమాట. సో ఇక్కడ చూడండి, బైపీసీ స్టూడెంట్స్ మల్టిపుల్ ఆప్షన్స్ అని చెప్పాను అనమాట. రిస్ట్రిక్టెడ్ టు సమ్ వన్స్ థాట్స్ ఆర్ అడ్వైస్ అనమాట. మీకు పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు ఓన్లీ అగ్రికల్చరు, వెటనరీ, ఫార్మసీ అని, అవేం లేదండి. ఎందులో అయినా సరే మీరు ఫ్యూచర్ స్కోప్ అనేది చాలా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇదే మళ్ళీ చెప్పాను, ఏ లాట్ ఆఫ్ పీపుల్ థింక్ డిఫరెంట్ వేరియస్ అగ్రికల్చర్ కోర్సెస్ ఆర్ కెరీర్స్ అనమాట. అసలు ఉంటాయని కూడా తెలియదు అగ్రికల్చర్లో. ఇందులో అగ్రికల్చర్లో కూడా చాలా చాలా కోర్సెస్, కెరీర్స్ ఉంటాయని కూడా ఎవరికి తెలియదు. దే ఓన్లీ థింక్ అబౌట్ బీఎస్సీ అగ్రికల్చర్ మాత్రమే అని అనుకుంటారు. అంటే అగ్రికల్చర్ విషయంకి వచ్చేసరికి ఓన్లీ వాళ్ళు ఏమనుకుంటారంటే అగ్రికల్చర్ కోర్సెస్ ఇంకా లేవేమో, కెరీర్స్ ఉండవేమో, ఓన్లీ బీఎస్సీ అగ్రికల్చర్ అనుకుంటారంటే కాదండి, ఇందులో చాలా చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
మీకు తెలుసు ఒక ఎంపీసీ స్టూడెంట్ కూడా అగ్రికల్చర్ చేయొచ్చు అనమాట, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే. సో వాళ్ళ వేలో జేఈ మెయిన్స్లో క్రాక్ చేసిన తర్వాత కొన్ని ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో మన స్టేట్ వైడ్గా అయితే మాత్రం ఇది ఉంటుంది, మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ కట్గాను. సో చూడండి, కెరీర్ ఆప్షన్స్ కూడా చాలా బ్రైట్గా ఉంటాయి. అలాగే ఇఫ్ ఎనీవన్ హ్యాడ్ ఇంట్రెస్ట్ ఇన్ డిప్లొమా, మీకు ఏమైనా డిప్లొమాలో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫస్ట్ మీరు డిప్లొమాలో జాయిన్ అవ్వచ్చండి. ఆ తర్వాత మీరు బీటెక్ అగ్రికల్చర్ ఆర్ బీఎస్ అగ్రికల్చర్, బీటెక్ ఇన్ అగ్రికల్చర్ అనేది ఎంపీసీ స్టూడెంట్స్కి, బీఎస్ అగ్రికల్చర్ మన బైపీసీ స్టూడెంట్స్కి డైరెక్ట్గా ఇందులో థర్డ్ ఇయర్లో మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. లేదా ఆ నాలెడ్జ్తోనే మీరు ఓన్ బిజినెస్ పెట్టుకోవచ్చు, లైక్ పౌల్ట్రీ డైరీ ఆర్ ఫార్మింగ్ ఆర్ సమ్ అగ్రి బిజినెస్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. అండ్ దెర్ ఆర్ గవర్నమెంట్, వీటి గురించి గవర్నమెంట్ కాలేజ్ కూడా ఉన్నాయి ఈ యొక్క డిప్లొమా కోర్సెస్ కోసం మన ఆంధ్ర అండ్ తెలంగాణలో. అండ్ బై దీస్ దెర్ ఆర్ కెరీర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి అనమాట, లైక్ రీసెర్చ్ ఇన్ సైంటిస్టులు ఉంది, ప్లాంట్ బ్రీడింగ్ స్పెషలిస్ట్ ఇన్ ఐకర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎక్సెట్రా చాలా ఉన్నాయి అనమాట, మీ ఎవరికి తెలీదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా ఇవాళ తెలుసుకోబోతున్నాం అనమాట. అండ్ లేట్ చేయకుండా ఇక్కడికి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, 1 minute. బీటెక్ అగ్రికల్చర్ ఫర్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్. బీటెక్ అగ్రికల్చర్ నథింగ్ బట్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఓకేనా. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే కోర్స్ డీటెయిల్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఎన్ని ఇయర్స్ ఉంటుందండి, 4 years యూజీ కోర్స్ విత్ 8 సెమిస్టర్స్ అనమాట. ఇది ఎవరైనా చేయొచ్చు, ఎంపీసీ బైపీసీ ఎవరైనా చేయొచ్చు అనమాట, ఎంపీసీ బైపీసీ ఎవరైనా చేయొచ్చు. సో నెక్స్ట్ చూడండి, ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ విత్ పీసీబీ ఆర్ పీసీఎం విత్ 50 marks. పీసీబీ అంటే మన యొక్క బైపీసీ వస్తుంది, ఇక్కడ బయాలజీ అండ్ ఇక్కడ మ్యాథమెటిక్స్ అనమాట. సో ఎంపీసీ బైపీసీ ఎవరైనా చేయొచ్చు విత్ 50 marks ఎలిజిబిలిటీ అయి ఉండాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే ఏపీ టీఎస్ ఎంసెట్ రాస్తే మన స్టేట్ కోటాలో సీట్స్ వస్తాయండి. అలాగే జేఈ మెయిన్స్ ఆర్ కేసెట్ రాస్తే మన నేషనల్ వైడ్గా సీట్స్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, సీట్స్ విల్ బి అలాటెడ్ అండ్ మెరిట్ లిస్ట్ సబ్జెక్ట్స్ థాట్ అనమాట. ఈ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో మనకి ఏ సబ్జెక్ట్స్ చెప్తారంటే వాటర్ షెడ్ మేనేజ్మెంట్, సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్, ఇరిగేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ మిషన్స్ అండ్ పవర్ యూటిలైజేషన్ గురించి మనకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇందులో కాలేజెస్ వచ్చేసరికి టాప్ మోస్ట్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఏబిఆర్ కాలేజ్, ప్రకాశం ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ సూరంపాలెం, అండ్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ బాపట్ల, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రాజేంద్ర నగర్, అండ్ జేఎన్టీయూకే కాకినాడ, కిట్స్ దివిలి కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనమాట. అండ్ విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ గుంటూరులో ఉంది, వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయవాడ. అండ్ టాప్ మోస్ట్ కాలేజ్ ఇన్ తెలంగాణలో వచ్చేసరికి ఆదర్శమిలి విజయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నల్గొండ, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సంగారెడ్డి, లుంబిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్, పీజేటీఎస్ఏయు నథింగ్ బట్ ప్రొఫెసర్ అదేదో సంథింగ్ ఉంది కదా, జయశంకర్ తెలంగాణ స్టేట్ ఏయు అనమాట. సో ఇందులో ఒకటి ఉంది యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది, అనురాగ్ యూనివర్సిటీ ఉంది, అలాగే ఎస్ఆర్ యూనివర్సిటీ కూడా ఉంది వరంగల్. సో ఇవన్నమాట టాప్ మోస్ట్ కాలేజెస్ ఆంధ్ర తెలంగాణలో ఇన్ బీటెక్ ఇన్ అగ్రికల్చర్ నథింగ్ బట్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోసం బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూడండి, ఫ్రీ స్ట్రక్చర్ అనమాట, 97 to 2 lakhs వరకు అయితే ఉంటుంది, డిపెండ్స్ ఆన్ కాలేజ్. స్కోప్ వచ్చేసరికి వర్క్ ఫర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది, ఫార్మ్ మేనేజర్ ఉంటుంది, ఫార్మ్ మేనేజర్ అవ్వచ్చు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఐబీపీఎస్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ అవ్వచ్చు, సైంటిస్ట్ అవ్వచ్చు ఐకార్లో, అండ్ ఫుడ్ సేఫ్టీ అప్లికేషన్స్ ఇంజనీర్ అవ్వచ్చు, లెక్చర్ ఆర్ ప్రొఫెసర్ అవ్వచ్చు అనమాట మన యొక్క కాలేజెస్లో. సో గుడ్ స్కోప్ అయితే ఉందన్నమాట ఫ్యూచర్లో. అండ్ శాలరీ వచ్చేసరికి దీనికి 30K to 40K వరకు అయితే ఉంటుంది, ఇంకా ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి, డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ యు ఆర్ ఇన్ అనమాట. సో ఇది ఓవరాల్ మన యొక్క స్కోప్ గురించి అయితే. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, మీకు ఇందాక ముందు చెప్పాను కదా, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ డిప్లొమా కూడా చేయొచ్చని. సో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కూడా చేయొచ్చు అనమాట, డిప్లొమా ఇన్ హార్టికల్చర్, డిప్లొమా ఇన్ డైరీ ఫార్మింగ్, డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, వేరియస్ ఉంటాయి. డిప్లొమా అగ్రికల్చర్లో చాలా కోర్సెస్ ఉంటాయి, అవన్నీ ఇవే అనమాట. ఇది 3 years ఉంటుంది. అలాగే డిప్లొమా ఇన్ సెరికల్చర్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ అగ్రో కెమికల్స్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్, డిప్లొమా ఇన్ అనిమల్ హస్బెండరీ. చూసారు కదా ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ ఎవ్వరికి ఏం తెలియవండి. సో సగం మంది స్టూడెంట్స్కి అసలు తెలియవు, పేరెంట్స్కి అసలే తెలియవు. సో వాళ్ళు ఓన్లీ ఆ 3 అనుకుంటారండి, కాదు చాలా ఉంటాయి. అండ్ ఇందులో కూడా కెరీర్ ఆప్షన్ చాలా మంచిగా ఉంటాయి. గవర్నమెంట్ కూడా చాలా ఈజీ ఇందులో కొట్టడం, చాలా తక్కువ కాంపిటీషన్ అంతా ఉంటుంది అనమాట. సో వీటి డిప్లొమా యొక్క ఎలిజిబిలిటీస్ చూద్దాం. 10+12 విత్ పీసీబీ విత్ 50 marks అనమాట. కోర్స్ డ్యూరేషన్ 2 years. ఇది ఓన్లీ మనం బైపీసీ వాళ్ళు మాత్రమే చేయగలరు అనమాట, ఓన్లీ ఫర్ బైపీసీ. సో ఇక్కడ మీరు చెక్ చేస్తున్నారు కదా, ఫీ స్ట్రక్చర్ విల్ బి బేస్డ్ ఆన్ కాలేజ్ అండ్ కోర్సెస్ యూ చూస్ అనమాట. అడ్మిషన్ ప్రాసెస్ డన్ త్రూ రెస్పెక్టివ్ కాలేజెస్, వాళ్ళ కాలేజ్ ప్రకారం అడ్మిషన్స్ అయితే అవుతుంటాయి. వీటిలో టాప్ కాలేజ్ వచ్చేసరికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అనకాపల్లి, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ గరికపాడు, విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మహారాజా కాలేజ్ విజయనగరం, హిందూ కాలేజ్ గుంటూరు, మ్యారిస్టెల్లా కాలేజ్ విజయవాడ అనమాట. మన టీఎస్లో వచ్చేసరికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, సాగర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ రంగారెడ్డి డిస్టిక్, రత్నపూరి అగ్రికల్చర్
అగ్రికల్చర్ పాలిటెక్నిక్ సంగారెడ్డి అనమాట. అండ్ మదర్ తెరీస్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఖమ్మం. సో ఫస్ట్ ఇందులో స్కోప్ వచ్చేసరికి డిప్లొమా అగ్రికల్చర్లో ఫుడ్ ప్రొడక్షన్ ఫిమ్స్ మనం చేయొచ్చు, అలాగే గవర్నమెంట్ అగ్రికల్చర్ ఫార్మ్స్లో మనం పెట్టుకొని చేయొచ్చు అనమాట. అలాగే ప్లాంటేషన్స్, ఫుడ్ మైక్రోబయాలజిస్ట్, కంటిన్యూ కోర్స్ విత్ బీఎస్ అగ్రికల్చర్. చూసారు కదా, ఇందా నేను చెప్పాను ఫస్ట్ డిప్లొమా చేశాక మనం ఇవి చేయొచ్చు, ఆర్ఎల్స్ మనం బీఎస్ అగ్రికల్చర్ డైరెక్ట్ థర్డ్ ఇయర్లో జాయిన్ అయ్యి మనం చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ల్యాండ్స్కేప్ డిజైనర్స్ ఉంటుంది, నర్సరీ మేనేజర్స్ ఉంటుంది, పర్స్యూ హయ్యర్ స్టడీస్ ఫర్ అడ్వాన్స్ కెరీర్ ఆపర్చునిటీస్ అనమాట, అగ్రి బిజినెస్ ఫర్ మేనేజరియల్ రూల్స్. సో ఇది ఓవరాల్ స్కోప్ అయితే. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇంకొకటి అంటే ఆన్లైన్లో రీసెర్చ్ చేసి మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్పడానికి ఇక్కడ చూసాను. ఫస్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు, అగ్రికల్చర్ రీసెర్చ్ సైంటిస్ట్ కింద ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటుంది, సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ ఇన్ డిఫరెంట్ క్రిష్ విజ్ఞాన్ కేంద్రస్ కేవీకేస్లో అనమాట. ఫీల్డ్ ఆఫీసర్గా ఉండొచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఇందులో నార్మల్గా ఇందులోకి ఇవి కిందవి ఇందులోవి ఫార్మ్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, రీసెర్చ్ ఆఫీసర్ అవ్వచ్చు, అలాగే అగ్రికల్చర్ లోన్ ఆఫీసర్ బ్యాంక్స్ అవ్వచ్చు. ఇది కూడా చూసుకోండి ఎంత బెస్ట్ ఆప్షన్, అగ్రికల్చర్ లోన్ ఆఫీసర్ ఇన్ బ్యాంక్స్ అనమాట. సో ఎవరికి తెలియవు, చాలా స్కోప్ అయితే ఉంటుంది, ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఆపరేషన్ మేనేజర్ ఇన్ ఫెర్టిలైజర్ యూనిట్స్ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇన్ గవర్నమెంట్, సీడ్ టెక్నాలజీ ఫిమ్స్ ఉంది, అలాగే ప్లాంటేషన్ మేనేజర్ అవ్వచ్చు, ఆఫీసర్ ఇన్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ రిలేటెడ్ ఫీల్డ్స్, ప్రొడక్షన్ మేనేజర్, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, అగ్రిప్రీనర్షిప్, ఇలా చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో వీటన్నిటికీ మనకు ఛాన్స్ ఉంటుంది అండ్ మల్టిపుల్ ఏంటది స్కోప్ అయితే ఉంది మన బైపీసీ స్టూడెంట్స్. సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఎంసెట్లో ఏమున్నా సరే అన్ని కోర్సెస్ తెలుసుకోండి, మనకి మాత్రమే చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి బైపీసీ స్టూడెంట్స్కి. ఇన్ డీటెయిల్గా తెలుసుకొని మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఎందులో వెళ్ళాలనుకుంటున్నారో అప్పుడు మాత్రమే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. సో ఇదండి ఇవాళకి. అండ్ మీరు చెప్తున్నారు కదా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వైరీస్ ఉన్నా, వీటిలో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి, మీకు ఇంకా క్లమ్జీగా ఉన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు కామెంట్ సెక్షన్లో కానీ, లేదంటే మా ఇన్స్టాగ్రామ్లో కానీ, ఆర్ఎల్స్ మా మెయిల్కైనా మీరు మెసేజ్ చేయొచ్చు, మా టీం మీకైతే హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా వీటి యొక్క లింక్స్ అనేవి, ఇన్ఫర్మేషన్ లింక్స్, వీటి యొక్క ఎలా అప్లికేషన్స్ కానీ ఇవన్నీ ఓవరాల్ డీటెయిల్గా మేము మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాం. కొత్తగా టెలిగ్రామ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేస్తామంటే దాని యొక్క లింక్ అనేది మేము డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. మీ రిక్వెస్ట్ వైజ్గా మీకు అక్కడ సపరేట్గా ఆల్రెడీ పెట్టేసి ఉంటుంది. మీరు జనరల్ అయినా మీరు రిక్వెస్ట్ పెట్టచ్చు, దాని తగ్గట్టుగా మేము మీకు హెల్ప్ అనేది చేస్తాం అనమాట. పర్సనల్గా అయినాను మీ చాట్ బాక్స్కి పంపించడం లింక్స్ ఎలాగైనా కానీ. సో ఇదండి ఓవరాల్గా ఈ యొక్క అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ గురించి ఇన్ డీటెయిల్డ్గా. సో ఏం లేదండి, ఫస్ట్ వన్ మనకైతే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, బైపీసీ స్టూడెంట్స్కి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఎంసెట్లో కానీ ఇందులోనే కానీ ఓవరాల్ ఏం కోర్సెస్ ఉన్నాయి అన్నీ తెలుసుకొని అందులో మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లోకి వెళ్ళండి. స్కోప్ ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది. వాటన్నిటి గురించి కూడా 1 by 1 మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మీకు ఇంకా ఫాస్ట్గా కావాలి, ఇంకా నాకు ఫస్ట్ డైరెక్ట్ నేను చెక్ చేసుకుని నాకు అది కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ ఆర్ఎల్స్ మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కానీ మెయిల్లో కానీ కాంటాక్ట్ అవ్వండి. సో లేదా మీ క్వైరీస్ టెలిగ్రామ్లో జాయిన్ అక్కడ పెట్టండి, మేము మీకు పర్సనల్గా మీ చాట్ బాక్స్ మేము ఆ లింక్స్ కానీ, ఆ ఇన్ఫో కానీ, ఆ పీడిఎఫ్స్ కానీ మీకు పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపించినా, యూస్ఫుల్ అనిపించినా లైక్ చేయండి అండ్ నీడర్ స్టూడెంట్స్కి షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా మిస్టేక్ చేయరు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి, సో దట్ మాకు సపోర్ట్ వచ్చి మీకు ఇన్ డెప్త్కి వెళ్ళి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అండి.